Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. మొదటి అధ్యాయం 98 శ్లోకాల వరకు చర్చించాం. మిగిలినవి కొనసాగిద్దాం. ఆది కండే ప్రభురే హరి ఆచిల చోరే చోరే భాండా ఇయా ప్రభు ఆయిలే నగరే. ఆది కాండలో మహాప్రభువుని దొంగలు ఎత్తుకెళ్ళిపోవడం, ఆ దొంగలు భ్రమితులై తిరిగి మళ్ళీ ఇంటి దగ్గర ఆయన్ని విడిచిపెట్టడం చూస్తాం. ఆది ఖండే జగదీశ హిరణ్యేర ఘరే నైవేద్య కాయిలా ప్రభు శ్రీహరి వాసరే. ఆది ఖండంలో స్వామి జగదీశ మరియు హిరణ్యుల యొక్క గృహాల్లో ఆయన ఏకాదశి నాడు ధాన్యాన్ని తింటాడు. ఆది ఖండే శిశుచలే కరియా క్రంధన బోలా ఇలా సర్వముఖే శ్రీహరి కీర్తన. ఆది ఖండంలో స్వామి ప్రతి ఒక్కరిని కూడా మాయ చేసి అందరి చేత ఓ పిల్లవాడిగా ఏడుస్తూ హరినామాలు జపింపజేస్తాడు. ఆది ఖండే లోకవర్జ్య హాండిర ఆసనే వసియమా ఏరా తత్వ కహిలా ఆపనే. ఆది ఖండంలో స్వామి విసిరేసినటువంటి వంట కుండలు ఏవైతే ఉంటాయో వాటి మీద కూర్చుని తల్లికి పరమసత్యం గురించి ఉపదేశాలు ఇస్తాడు. ఆది ఖండే గౌరాంగేర చాపల్య అపార శిశుగణ సంగేన గోకుల విహార. ఆది ఖండంలో గౌరాంగుడు అనంతమైనటువంటి చపలత్వాన్ని ప్రదర్శిస్తాడు. అలాగే తన స్నేహితులతో గోకుల లీలలను అనుకరిస్తాడు. ఆది ఖండే కైలేన ఆరంభ పడితే అల్పే అధ్యాపక హైల సకల శాస్త్రేతే. ఆది ఖండంలో స్వామి తన యొక్క చదువుని ప్రారంభిస్తాడు. చాలా కొద్ది సమయంలోనే అతడు శాస్త్రాలకు బోధకుడవుతాడు. ఆది ఖండే జగన్నాథ మిశ్ర పరలోక విశ్వరూప సన్యాస సచిరధు ఈశోక. ఆది ఖండంలో సచీదేవి జగన్నాథ మిశ్ర తిరోభవించాడని దుఃఖిస్తుంది. అలాగే విశ్వరూపుడు సన్యాసం స్వీకరించాడని దుఃఖిస్తుంది. ఆది ఖండే విద్యా విలాసేర మహారంభ పాషండి దేఖయేన మూర్తిమంతదంబ. ఆది ఖండంలో స్వామి యొక్క విద్యారంభ లీలల ప్రారంభంలో ఆయన నాస్తికులకు మూర్తీభవించినటువంటి దంభంగా కనిపిస్తాడు. ఆది ఖండే సకల పడుయ గణ మేలి జాహ్నవీర తరంగే నిర్భయ జలకేళి. ఆది ఖండంలో స్వామి ఇతర విద్యార్థులతో కలిసి నిర్భయంగా గంగానది నీళ్లలో క్రీడిస్తాడు. జలకీలి అంటే నీళ్లలో ఈదడం, అలాగే నీళ్లు ఒకరిపై ఒకరు చల్లుకోవడం. ఆది ఖండే గౌరాంగేర సర్వశాస్త్ర జయ త్రిభువనే హేనా నాహి ఏ సన్ముఖ హయా. ఆది ఖండంలో గౌరాంగుడు సకల శాస్త్రాలలో ప్రవీణుడవుతాడు. ముల్లోకాలలో ఎవరు కూడా ఆయనతో పోటీ పడలేరు. ఆది ఖండే భంగదేశే ప్రభుర గమన ప్రాచ్య భూమి తీర్థహైల పై శ్రీచరణ. ఆది ఖండంలో స్వామి తూర్పు బెంగాల్ అంటే ఈ ఆధునిక బంగ్లాదేశ్ ప్రాంతంలో ప్రయాణిస్తాడు. ఆ విధంగా ఆయన యొక్క పాదపద్మాలు స్పృశించడం చేత అది దివ్యస్థలంగా మారుతుంది. ఆది ఖండే పర్వ పరిగ్రహేర విజయ శేషే రాజ పండితేర కన్యా పరణీయ. ఖండ శేషే రాజ పండితేర కన్యా పరిణయ. ఆది ఖండం లక్ష్మీప్రియ యొక్క తిరోభావాన్ని వివరిస్తుంది. స్వామి యొక్క రెండో వివాహం ఎవరితో, రాజపండితుని కుమార్తెతో, దాన్ని వివరిస్తుంది. ఆది ఖండే వాయుదేహ మాండ్యకరిచల ప్రకాశిల ప్రేమ భక్తి వికార సకల. ఆది ఖండలో స్వామి తన దివ్యమైనటువంటి భక్తి భావాలను ప్రదర్శిస్తాడు. శరీరంలో వాత సమతౌల్యం తప్పినట్టుగా ఆయన నటిస్తాడనమాట. అంటే అందరూ ఏమనుకుంటారు, ఆయనకి వాతం చేసింది అనుకుంటారు, శరీరంలో వాయువులు సమతౌల్యం తప్పాయి అనుకుంటారు. కానీ వాస్తవానికి ఆయన దివ్యమైన భక్తి భావనలను ప్రదర్శిస్తూ ఉంటాడు.
ఆదిఖండే సకల భక్తేరే శక్తి దియా ఆపనే భ్రమణ ఆపనే భ్రమేణ మహాపండిత హణ. ఆదిఖండంలో స్వామి భక్తులకు శక్తినిస్తాడు, అలాగే గొప్ప పండితునిగా చరిస్తూ ఉంటాడు. ఆదిఖండే దివ్య పరిధాన దివ్య సుఖ ఆనందే భాషేన సచి దేకి చంద్రముఖ. ఆదిఖండంలో తల్లి సచీమాత తన పుత్రుని యొక్క చంద్రవదనాన్ని చూసి ఆనంద సముద్రంలో తేలియాడుతూ ఉంటుంది. ఆమె ఎందుకని అంటే చంద్రాననుడైనటువంటి మహాప్రభు ఆయన ఎంతో ఆకర్షణీయముగా వస్త్రాలు ధరిస్తాడు, దివ్యానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆదిఖండే గౌరాంగేర దిగ్విజయీ జయ శేషకరి లేన తాన్రా సర్వబంధక్షయ. ఆదిఖండంలో గౌరాంగుడు దిగ్విజయీ పండితుడైనటువంటి వాడిని ఓడిస్తాడు, అంతిమంగా అతడిని సర్వబంధనాల నుంచి విముక్తుని చేస్తాడు. ఆదిఖండే సకల భక్తేరే మోహ దియా సేయి ఖానే బులే ప్రభు సాపారే బాంఢియా. ఆదిఖండంలో స్వామి భక్తులను ఉద్ధరిస్తాడు, అలాగే భక్తుల మధ్య సాధారణ వ్యక్తిగా జీవిస్తాడు. ఆదిఖండే గయా గేల విశ్వంబర రాయ ఈశ్వర పురీరే కృపా కరిల యథాయ. ఆదిఖండలో విశ్వంభరుడు గయా వెళతాడు, వెళ్ళి ఈశ్వరపురికి తన కృపనిస్తాడు. ఆదిఖండే ఆచే కథ అనంత విలాస కిచు శేషే వర్ణిభేన మహాముని వ్యాస. ఆదిఖండంలో అనంతమైనటువంటి లీలలు చెప్పబడతాయి, అవన్నీ కూడా భవిష్యత్తులో వ్యాసదేవుని చేత చెప్పబడతాయి. భవిష్యత్తులో వ్యాసదేవుడు వచ్చి వాటిని వివరిస్తారట. బాల్యలీల ఆదికరి యథేక ప్రకాశ గయార అవధి ఆది ఖండేర విలాస. ఆదికాండ స్వామి యొక్క బాల్యలీలల నుండి ప్రారంభమవుతుంది, ఆయన గయా ప్రాంతాన్ని సందర్శించేంత వరకు కొనసాగుతుంది. మధ్యఖండే విదిత హైల గౌరసింహ చినిలేన యత సభ చరణేర భృంగ. మధ్యలీలలో సింహము వంటి గౌరాంగుడు తనను తాను భక్తులకు ప్రదర్శించుకుంటాడు. ఆ భక్తులందరూ కూడా స్వామి యొక్క పాదపద్మముల చెంత వారు బృంగములుగా ఆకర్షితులై తిరుగుతూ ఉంటారు. వారు ఆయనను గుర్తించగలుగుతారు, ఆయన భగవంతుడని. మధ్యఖండే అద్వైతాది శ్రీవాసేర ఘరే వ్యక్తహైలా వసి విష్ణు కఠార ఉపరే. మధ్యలీలలో స్వామి తన యొక్క అస్తిత్వాన్ని శ్రీవాస పండితుడు మరియు అద్వైత ప్రభువుల యొక్క గృహాల్లో వ్యక్తం చేస్తాడు, విష్ణువు యొక్క మండపంపై కూర్చొని. మధ్యఖండే నిత్యానంద సంగే దర్శన ఏకఠాని దుయి భాయి కరిలా కీర్తన. మధ్యకాండలో స్వామి నిత్యానంద ప్రభువును కలుసుకుంటారు, ఇద్దరు సోదరులు కలిసి కీర్తన చేస్తారు. మధ్యఖండే షడ్భుజ దేఖిల నిత్యానంద మధ్యఖండే అద్వైత దేఖిల విశ్వరంగ. మధ్యఖండలో నిత్యానంద ప్రభు చైతన్యుని యొక్క షడ్భుజ రూపాన్ని చూస్తారు, అద్వైత ప్రభు స్వామి యొక్క విశ్వరూపాన్ని చూస్తారు. నిత్యానంద వ్యాస పూజ కహి మధ్యఖండే ఏ ప్రభురే నిందా కరే పాపిష్ట పాషండే. మధ్యఖండలో నిత్యానంద ప్రభు చేసినటువంటి వ్యాస పూజ యొక్క వివరణ ఉంటుంది. మరి ఆ విధంగా చేసినందుకు నిత్యానందుడు పాపాత్ములు అసురుల చేత దూషించబడతాడు. మధ్యఖండే హలధర హైల గౌరచంద్ర హస్తే హల ముషల దిల నిత్యానంద. మధ్యఖండలో గౌరాంగుడు బలరాముని యొక్క భావాన్ని స్వీకరిస్తాడు, మరి నిత్యానంద ప్రభు అతడికి ఒక హలమును అంటే ఒక నాగలిని ఒక గదను ఇస్తారన్నమాట. మధ్యఖండే దూయతి పాతకీ మోచన జగాయి మదాయి నామ విఖ్యాత భువన. మధ్యఖండలో ఇద్దరు అత్యంత పాపాత్ములు వారి యొక్క ఉద్ధరణ గురించిన వివరణ ఉంటుంది, వారే ఈ ప్రపంచంలో జగాయి మదాయి అని తెలియబడతారు. మధ్యఖండే కృష్ణరామ చైతన్యని తాయ్ శ్యామ శుక్ల రూప దేకి లేన సచియాయ్. మధ్యఖండలో సచీమాత చైతన్యుణ్ణి నిత్యానందుణ్ణి తమ యొక్క నీలము మరియు తెలుపు రూపాల్లో కృష్ణ బలరాములుగా దర్శిస్తుంది. మధ్యఖండే చైతన్యేర మహాపరకాశ తాత్ప్రహరీయ భావ ఐశ్వర్య విలాస. మధ్యఖండలో స్వామి తన మహాప్రకాశ రూపాన్ని, తన యొక్క దివ్యమైన వైభవాలను 21 గంటల పాటు ప్రదర్శిస్తాడు, 21 గంటల పాటు. సేయిదిన అమాయయ కహిలేన కథ
ఏ ఏ సేవకేరా జన్మ హైలయ ఛాయాయ. ఆ రోజు స్వామి ఏకకాలంలో తన యొక్క పూర్వపు విషయాలన్నిటిని కూడా తన సేవలకు తెలియజేస్తాడు. అంటే తాను పూర్వం యొక్క తన పూర్వ అవతారాలన్నిటినీ కూడా తన సేవకులకు వ్యక్తం చేస్తాడు. మధ్యఖండే నాచే వైకుంఠేర నారాయణ నగరే నగరే కైల ఆపనే కీర్తన. మధ్యఖండలో నారాయణుడు అంటే వైకుంఠపతి ఆయన స్వయంగా నవద్వీప వీధులలో కీర్తన చేస్తూ నృత్యం చేస్తాడు. మధ్యఖండే కాజీర భాంగిల అహంకార నిజ శక్తి ప్రకాశియ కీర్తన అపార. మధ్యఖండలో స్వామి కాజీ యొక్క గర్వాన్ని గర్వభంగం చేస్తారు. అదే సమయంలో అపారమైనటువంటి కీర్తనతో తన శక్తిని వ్యక్తం చేస్తారు. భక్తి పాయిలా కాజీ ప్రభు గౌరాంగేరే వరే స్వచ్ఛందే కీర్తన కరే నగరే నగరే. మరి గౌరాంగుని యొక్క ఆశీర్వాదంతో కాజీ భక్తిత సేవను పొందుతాడు. ఆ విధంగా భక్తులందరూ కూడా స్వతంత్రంగా నవద్వీప వీధులలో కీర్తన చేయడానికి అనుమతించబడతారు. మధ్యఖండే మహాప్రభు వరహయ్య నిజ తత్వ మురారిరే కహిల గర్జియా. మధ్యఖండలో స్వామి వరాహ రూపాన్ని స్వీకరించి మురారి గుప్తకు తన యొక్క అస్తిత్వాన్ని వ్యక్తం చేస్తాడు. మధ్యఖండే మురారీరా స్కందే ఆరోహణ చతుర్భుజ హణ కైల అంగనే భ్రమణ. మధ్యఖండలో స్వామి చతుర్భుజ రూపాన్ని స్వీకరిస్తారు. మురారి యొక్క భుజములపై ఇంటి యొక్క ఈ ఏదైతే వరండా ఉందో దానిలో ఆయన విహరిస్తారన్నమాట. ఇంటి ముంగిలిలో మురారి యొక్క భుజాలపై చతుర్భుజ రూపాన్ని స్వీకరించి ఆయన విహరిస్తారు. మధ్యఖండే శుక్లాంబర తండుల భోజన మధ్యఖండే నానా చాంద హైల నారాయణ. మధ్యఖండంలో స్వామి శుక్లాంబర బ్రహ్మచారి యొక్క బియ్యాన్ని తింటాడు. ఆ విధంగా నారాయణునిగా వివిధ లీలలను ఆయన చేస్తాడు. మధ్యఖండే రుక్మిణీర వేషే నారాయణ నాచిలేన స్థనపిల సర్వభక్తగణ. మధ్యఖండలో గౌరనారాయణుడు రుక్మిణి యొక్క వస్త్రాలలో నాట్యం చేస్తాడు. అలాగే భక్తులందరి యొక్క స్తన్యపానము చేస్తాడు. భక్తులందరికీ స్తన్యపానం చేయిస్తాడు. మధ్యఖండలో గౌరనారాయణుడు రుక్మిణి యొక్క వస్త్రాలను నాట్యం చేస్తాడు. భక్తులందరికీ స్తన్యపానం చేయిస్తాడట. మధ్యఖండే ముకుందేర దండ సంగ దోషే శేషే అనుగ్రహ కైల పరమ సంతోషే. మధ్యఖండలో స్వామి ముకుందుడిని జ్ఞానులతో సాంగత్యం చేసినందుకు శిక్షించడాన్ని చూస్తాం. తర్వాత మళ్ళీ గొప్ప సంతృప్తితో ఆయనని దీవిస్తాడు కూడా. మధ్యఖండే మహాప్రభుర నిషాయ కీర్తన వత్సరేక నవద్వీపే కైల అనుక్షణ. మధ్యఖండలో స్వామి రాత్రి అంతా కూడా కీర్తన చేస్తారు. 1 సంవత్సర కాలం పాటు నవద్వీపంలో చూడండి. 1 సంవత్సర కాలం పాటు రాత్రి అంతా కూడా కీర్తనలు చేస్తారట. 1 సంవత్సర కాలం పాటు నవద్వీపంలో ఆ లీల కూడా చూస్తాం. మధ్యఖండే నిత్యానంద అద్వైత కౌతుక అజ్ఞాజనే భుజేయేన కలహ స్వరూప. మధ్యఖండలో నిత్యానందుడు మరియు అద్వైతుడు ఒకరిపై ఒకరు పరిహాసం చేస్తూ ఉంటారు. అయితే అజ్ఞానులైనటువంటి వాళ్ళు గొడవ పడుతున్నారేమో అని అనుకుంటారట. మధ్యఖండే జనానీర లక్ష్య భగవాన్ వైష్ణవాపరాధకరైల సావధాన. మధ్యఖండలో స్వామి ప్రతి ఒక్కరికి హెచ్చరిక చేస్తారట, వైష్ణవుల పట్ల అపరాధం చేయవద్దని. తన యొక్క తల్లి యొక్క ఉదాహరణ తీసుకుంటారట ఈ విషయంలో. మధ్యఖండే సకల వైష్ణవ జనే జనే సభేవర పాయిలేన కరియాస్తవనే. మధ్యఖండలో వైష్ణవులందరూ కూడా ప్రార్థనలు చేసి ఆశీర్వాదాలను పొందుతారట. మధ్యఖండే ప్రసాద పాయిల హరిదాస శ్రీధరేర జలపాన కారుణ్య విలాస. మధ్యఖండలో హరిదాస ఠాకూరు స్వామి యొక్క కృపను పొందుతాడు. అలాగే స్వామి చాలా కృపతో శ్రీధరుని యొక్క నీటిని తాగుతారు. మధ్యఖండే సకల వైష్ణవ కరి సంఘే ప్రతిదిన జాహ్నవీతే జలకేళి రంగే. మధ్యఖండలో స్వామి తన యొక్క జలకేళి లీలలను
గంగా నదిలో భక్తులతో పాటు నిర్వహిస్తారు. మధ్యఖండే గౌరచంద్ర నిత్యానంద సంఘే అద్వైతేర గృహే గియా చిలకోనరంగే. మధ్యఖండంలో గౌర నిత్యానందులు ఇద్దరు కూడా, గౌరచంద్రుడు నిత్యానంద ప్రభు అద్వైత ప్రభు యొక్క గృహానికి ఒక ఉద్దేశంతో వెళతారు. మధ్యఖండే అద్వైతేర కరి బహుదండ శేషే అనుగ్రహ కైల పరమ ప్రచండ. మధ్యలీలలో స్వామి అద్వైత ప్రభువుని శిక్షిస్తారు. ఆ తర్వాత ఆయనపై గొప్ప కృపావర్షాన్ని కురిపిస్తారు. మధ్యఖండే చైతన్య నితాయే కృష్ణ రామ జానీలా మురారి గుప్తా మహాభాగ్యవాన్. మధ్యఖండలో అత్యంత భాగ్యవంతుడైన మురారి గుప్తా చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభువులు స్వయంగా కృష్ణ బలరాములని గుర్తించగలుగుతాడు. మధ్యఖండే దుయి ప్రభు చైతన్య నితాయ్ నీలా నాచిలేన శ్రీవాస అంగనే ఏకఠాని. మధ్యఖండంలో ఇద్దరు ప్రభువులు కూడా, చైతన్యుడు నిత్యానందుడు కలిసి శ్రీవాస ఠాకూర్ యొక్క గృహంలో నాట్యం చేస్తారు. మధ్యఖండే శ్రీవాసేరే మృతపుత్ర ముఖే జీవతత్వ కహాయ్య గుప్చాయిల ధేకే. మధ్యఖండలో స్వామి శ్రీవాసుని యొక్క మృతపుత్రునితో ఈ ఆత్మశాస్త్రం గురించి బోధింపజేస్తారు. ఆ విధంగా అందరి యొక్క దుఃఖాన్ని నశింపజేస్తారు. చైతన్యేర అనుగ్రహే శ్రీవాస పండిత పాశరిల పుత్ర శోకే జగతే విధిత. చైతన్యుని యొక్క కృప వలన శ్రీవాస ఠాకూరు దుఃఖాన్ని విడిచిపెడతారు తన పుత్రుని మరణం గురించి. మరి ఈ సంఘటన అందరికీ కూడా తెలుస్తుంది. మధ్యఖండే గంగాయ పడిల దుఃఖపాయ నిత్యానంద హరిదాస ఆనిల తులియ. మధ్యఖండలో స్వామి దుఃఖంతో గంగలో దూకేస్తారు. మరి నిత్యానందుడు హరిదాసుడు ఆయనని బయటికి లాగుతారు. మధ్యఖండే చైతన్యేర అవశేష పాత్ర బ్రహ్మార దుర్లభ నారాయణి పైల మాత్ర. మధ్యఖండలో నారాయణి చైతన్యుని యొక్క ఉచ్ఛిష్టాన్ని పొందుతుంది. మరి చైతన్యుని యొక్క ఉచ్ఛిష్టాన్ని పొందడం బ్రహ్మదేవునికి కూడా చాలా అరుదుగా లభించే అవకాశం. మరి నారాయణి అంటే ఎవరు? వృందావన్ దాస్ ఠాకూర్ వారి తల్లి, రచయిత యొక్క తల్లి. మధ్యఖండే సర్వజీవ ఉద్ధార కారుణే సన్యాస కరితే ప్రభు కరిల గమనే. మధ్యఖండలో స్వామి ఇంటిని విడిచిపెట్టి సన్యాసం స్వీకరిస్తారు సకల జీవులను ఉద్ధరించడం కోసం. కీర్తన కరియా ఆది అవధి సన్యాస ఏయి హైతే కహి మధ్య ఖండేర విలాస. మధ్యఖండ యొక్క లీలలు స్వామి యొక్క కీర్తనతో ప్రారంభమై సన్యాసం స్వీకరించడంతో ముగుస్తాయి. మధ్యఖండే ఆచేయార కథ కోటి లీల వేదవ్యాస వర్ణి భేన శేషకల ఖేల. మరి మధ్యఖండలో అనంతర కాలంలో శ్రీ వ్యాసదేవులు వారు భవిష్యత్తులో వచ్చి వివరించే కోట్లాది లీలలు ఉంటాయి అని చెప్పుకుంటున్నారు. శేషఖండే విశ్వంభర కరిల సన్యాస శ్రీకృష్ణ చైతన్య నామ తపే పరకాశ. అంత్యఖండలో విశ్వంభరుడు సన్యాసం స్వీకరించిన తర్వాత ఆయన శ్రీకృష్ణ చైతన్యాన్ని తెలియబడతారు. శేషఖండే సుని ప్రభుర శిఖర ముండన విస్తార కరిల ప్రభు అద్వైత క్రంధన. అంత్యఖండలో అద్వైత ప్రభు తీవ్రముగా రోధిస్తారు. ఎప్పుడైతే స్వామి తన యొక్క శిఖను గురిగించుకున్నాడనేటువంటి విషయం తెలుస్తుందో అప్పుడు శిరోముండనం చేయించుకున్నట్టుగా తెలిసి ఆయన ఎంతగానో రోధిస్తారట అద్వైత ప్రభు. శేషఖండే సచి దుఃఖ అఖత్య కథన చైతన్య ప్రభావే సభార రహిల జీవన. అంత్యఖండంలో సచీదేవి యొక్క దుఃఖం వివరింపశక్యం కాని దానిగా ఉంటుంది. భక్తులందరూ కూడా కేవలం చైతన్య యొక్క ప్రభావం చేతనే బతికుంటారు, లేదంటే ఎవరు కూడా బతకరన్నమాట. ఎందుకంటే ఆయన సన్యాసం స్వీకరించడం చూసి. శేషఖండే నిత్యానంద చైతన్యేర దండ భాంగిలేన బలరామ పరమ ప్రచండ. అంత్యఖండలో అత్యంత బలవంతుడైనటువంటి శ్రీ నిత్యానందరాముడు చైతన్యుని యొక్క సన్యాస దండాన్ని విరగ్గొడతాడు. శేషఖండే గౌరచంద్ర గియ నీలాచలే ఆపనారే లుకాయ్ రహిల కుతూహలే. అంత్యఖండలో గౌరచంద్రుడు నీలాచలానికి చేరి తనను తాను గోప్యంగా ఉంచుకుంటాడట. చూడండి, నీలాచలానికి చేరి అక్కడ గోప్యంగా ఉంటాడు. సార్వభౌమ ప్రతియాగే కరి పరిహాస శేషే సార్వభౌమేరే షడ్భుజ ప్రకాశ. మొదట మహాప్రభు సార్వభౌముణ్ణి గేలి చేస్తారు, అంటే సార్వభౌముణ్ణి ఏడిపిస్తారు. తర్వాత తన యొక్క షడ్భుజ రూపాన్ని ఆయనకి ప్రదర్శిస్తారు.
షడ్భుజ రూపాన్ని ప్రదర్శిస్తారు. శేషఖండే ప్రతాప రుద్రేరే పరిత్రాణ కాశీ మిశ్రా గృహేతే కరీల అధిష్టాన. అంత్యకాండలో స్వామి ప్రతాపరుద్ర మహారాజుని ఉద్ధరిస్తారు. అలాగే కాశీమిశ్ర గృహంలో నివసిస్తారు. దామోదర స్వరూప పరమానందపురి శేషఖండే ఏ దుయి సంగే అధికారి. అంత్యకాండంలో ఈ ఈ గొప్ప ప్రామాణికులు ఇద్దరు కూడా అంటే స్వరూప దామోదరుడు పరమానందపురి స్వామితో జీవిస్తారు కలిసి. శేషఖండే ప్రభు పునః ఆయిల గౌడ దేశే మథురా దేకి బాబలి ఆనంద విశేషే. అంత్యకాండలో స్వామి బెంగాల్కి తిరిగి వస్తారు మథుర చూసినటువంటి దివ్యానందంతో. ఆసియా రహిల విద్యా వాచస్పతి ఘరే తబేత ఆయిల ప్రభు కులియా నగరే. మరి మార్గ మధ్యంలో స్వామి ఆనందంగా విద్యా వాచస్పతి యొక్క గృహంలో ఆ, విడిది చేస్తారు కులియాకి వెళ్ళడానికి ముందుగా. అనంత అర్బుదలోక గేల దేకి భారే శేషఖండే సర్వజీవ పాయిల నిస్తారే. అంత్యకాండంలో అసంఖ్యాకమైనటువంటి జీవులు స్వామిని చూడడానికి వెళతారు, ఆ విధంగా ఉద్ధరింపబడతారు. శేషఖండే మధుపురి దేకితే చలిలా కతో దూర గియా ప్రభు నివృత్త హైల. అంత్యకాండంలో స్వామి మథురాను చూడడానికి వెళతారు, కానీ ఆయన కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారు. అయితే అంతకుముందు ఏం చూసాం, అంత్యకాండలో స్వామి ఆ, మథురను చూడడానికి దివ్యానందంతో వెళుతూ తిరిగి బెంగాల్కే చేరుకుంటారు. తర్వాత మళ్ళీ ఈ శ్లోకంలో ఏం చెప్పారు, అంత్యకాండలో స్వామి మథురకు వెళతారు చూడడానికి, కానీ ఆయన కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తారట. శేషఖండే పునః ఆయిలేన నీలాచలే నిరవధి భక్త సంగే కృష్ణ కోలాహలే. అంత్యకాండంలో స్వామి మళ్ళీ నీలాచలానికి తిరిగి వస్తారు. తిరిగి వచ్చి కృష్ణుని యొక్క లీలలను తన భక్తులతో చర్చించడంలో మునిగి ఉంటారు. గౌడదేశ నిత్యానంద స్వరూపే పాఠాన రహిలేన నీలాచలే కతో జనలానో. స్వామి నిత్యానంద స్వరూపుణ్ణి బెంగాల్కి పంపుతారు. ఆ విధంగా నీలాచలంతో కొద్దిమంది భక్తులతో ఉంటారు. శేషఖండే రథేర సమ్ముఖే భక్త సంఘే ఆపనేక రీలా నృత్య ఆపనార రంగే. అంత్యకాండలో స్వామి భక్తులతో కలిసి జగన్నాథుని రథం ముందు నృత్యం చేయడాన్ని ఆనందిస్తారు. శేషఖండే సేతుబందే గేల గౌరరాయ జారీఖండ దియా పునః గేల మథురాయ. అంత్యకాండలో గౌరాంగుడు రామేశ్వరానికి వెళతారు. తర్వాత మళ్ళీ ఆయన ప్రయాణం చేసి మథురాకు వెళతారు జారీఖండ అరణ్యం గుండా. శేషఖండే రామానంద రాయేర ఉద్ధార శేషఖండే మథురాయ అనేక విహార. అంత్యఖండంలో స్వామి రామానందరాయని ఉద్ధరిస్తారు, అలాగే మథురలో వివిధ లీలలు చేస్తారు. శేషఖండే శేషఖండే శ్రీ గౌర సుందర మహాశయ ధబిర కాసేరే ప్రభు దిల పరిచయ. అంత్యఖండంలో గౌరసుందరుడు తనను తాను దబీర్ ఖాస్కు వ్యక్తం చేసుకుంటారు. ప్రభుచి నీ దూయి భాయిర బంధ విమోచన శేషే నామ తుయిలేన రూప సనాతన. ఇద్దరు సోదరులు కూడా స్వామిని గుర్తించడం ద్వారా ముక్తిని పొందుతారు. వారు రూప సనాతనులుగా తెలియబడతారు. శేషఖండే గౌరచంద్ర గేల వారణాసి నాపాయిల ధేకాయత నిందక సన్యాసి. అంత్యకాండలో స్వామి వారణాసికి వెళతారు. అక్కడ ఈ దూషణ భావం కలిగినటువంటి సన్యాసులందరూ ఆయనని గుర్తించలేరు. శేషఖండే పునః నీలాచలి ఆగమన అహర్నిశ కరిలేన హరి సంకీర్తన. అంత్యకాండలో స్వామి మళ్ళీ తిరిగి నీలాచలానికి చేరుకుంటారు. ప్రతి రాత్రింపగలు కీర్తనలో నిమగ్నమై ఉంటారు. శేషఖండే నిత్యానంద కథే దివస కరిలేన పృథివేతే పర్యటన రస. అంత్యకాండలో నిత్యానంద ప్రభు భారతదేశం అంతా కూడా ఒక సాధువులాగా తిరుగుతారు. ఆ విషయాలన్నీ కూడా తెలియజేయబడతాయి. అనంత చరిత్రకేహ భుజితైన పారే చరణేన్ని పూర సర్వ మథుర విహారే. ఎవరు కూడా నిత్యానంద ప్రభు యొక్క అనంతమైనటువంటి లక్షణాలను అర్థం చేసుకోలేరు. ఆయన మధురకు వెళ్ళినప్పుడు ఆయన యొక్క అనంతమైనటువంటి లీలలను ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. ఆయన కాలి నూపురములను ధరించి తిరుగుతారట, అంటే కాళ్లకు గజ్జలు ఉంటాయన్నమాట, నూపురములు.
శేషఖండే నిత్యానంద పాణిహాటి గ్రామే చైతన్య ఆజ్ఞాయ భక్తి గరిలేన దానే. అంత్యకాండలో నిత్యానంద ప్రభు భక్తియుత సేవను ప్రతి ఒక్కరికి పాణిహటిలో చైతన్య మహాప్రభు ఆజ్ఞ మేరకు పంచిపెడతారు. శేషఖండే నిత్యానంద మహామల్లరాయ వణికాది ఉద్ధారిల పరమ కృపాయ. అంత్యకాండలో నిత్యానంద ప్రభు మరి కీర్తన బృందానికి అధ్యక్షునిగా ఉండి ఆయన ఈ వ్యాపార సమాజాన్ని ఉద్ధరిస్తారు. శేషఖండే గౌరచంద్ర మహామహేశ్వర నీలాచలే వాస అష్టాదశ సంవత్సర. మరి అంత్యకాండలో భగవంతుడు గౌరచంద్రుడు నీలాచలంలో 18 సంవత్సరాల పాటు నివసిస్తాడు. శేషఖండే చైతన్యేర అనంత విలాస విస్తారియ వర్ణితే ఆచైన వేదవ్యాస. మరి అనంతమైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభు లీలలు ఏవైతే అంత్యకాండలో ఉన్నాయో అవి భవిష్యత్తులో వేదవ్యాసుని చేత వివరింపబడతాయి. ఏతే మతే చైతన్యేర గాయితే మహిమ నిత్యానంద ప్రీతి బడ తారనాహి సీమ. ఏదో ఒక విధంగా ఒక వ్యక్తి చైతన్యుని కీర్తిస్తే అప్పుడు నిత్యానందుడు అనంతంగా అలాంటి భక్తుని పట్ల ప్రసన్నమవుతాడు. నిత్యానందుడిని ఎలా మనం ప్రసన్నం చేయాలి? చైతన్యుని కీర్తించడం ద్వారా. ధరణి ధరేంద్ర నిత్యానందే రచరణ దేహ ప్రభు గౌరచంద్ర ఆమారే సేవన. ఓ గౌరచంద్ర, దయచేసి నిత్యానందుని యొక్క పాదపద్మములను సేవించడానికి నాకు అనుమతినివ్వు. మరి ఆ నిత్యానందుడు అనంతశేషునిగా సకల విశ్వములను తన శిరస్సులపై ధరించి ఉన్నాడు. ఏయితక హీలున్ సూత్ర సంక్షేప కరియా తీన ఖండే ఆరంభిరా ఈ హాయి గాయ్యా. మరి ఈ సూత్రాలలో నేను క్లుప్తంగా ఈ గ్రంథంలోని విశేషాలను వివరించాను. ఇప్పుడు నేను ఈ 3 విభాగాలలోని లీలలను వివరించడం మొదలు పెడతాను. ఆదిఖండ కథా భాయ్ సున ఏకచితే శ్రీ చైతన్య అవతీర్ణ హాయిల ఏ నమతే. నా ప్రియమైన సోదరులారా, దయచేసి చైతన్యుని ఆవిర్భావం గురించిన ఆదికాండపు విషయాలను చాలా జాగ్రత్తగా ఏకాగ్రతతో వినండి. శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద చాంద జాన వృందావన దాస తచు పదయుగే గాన. మరి శ్రీ చైతన్య నిత్యానంద ప్రభువులను నా జీవితముగా, నా ఆత్మగా స్వీకరిస్తూ వృందావన దాసుడనైనటువంటి నేను వారి యొక్క పాదపద్మముల యొక్క వైభవములను గానం చేస్తున్నాను. ఈ విధంగా శ్రీ చైతన్య భాగవతం యొక్క గౌడీయ భాష్యపు ఆంగ్ల అనువాదం మొదటి అధ్యాయం శ్రీ చైతన్య లీలల యొక్క సారాంశం అనేటువంటి అధ్యాయం ముగిసింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. జయ గౌరనితాయ్ జయ గౌరనితాయ్ గౌరనితాయ్ జయ గౌరనితాయ్. జై 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 ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్. श्री 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 नित्यानंद त्रयोदशी महामहोत्सवम की, श्री नित्यानंद बलराम की, श्री चैतन्य भागवतम की जय, श्री वृंदावन दास ठाकुर की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. गौर प्रेमानंदे.